మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి, బెటర్ చేసుకోవాలంటే ఎవరో వచ్చి మనకి మోటివేట్ చేయాలని వెయిట్ చేయడం కంటే, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం చాలా బెటర్. ఈ రీసెంట్ డేస్‌లో నేను నేర్చుకుంది ఇదే. సో, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 2 సెవెంత్ మంత్ మినీ వ్లాగ్. సో, ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచేసాను. లేచేసి ఇంకా నేను నా రెగ్యులర్ రొటీన్ ఫాలో అవుతున్నాను. జీరా వాటర్ తాగేసి, వామ్ వాటర్ తాగిన తర్వాత 5:00కి నేను ఇక్కడ మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నానని చెప్పాను కదా! అది కంప్లీట్ చేసుకొని 5:30కి అలా పైకి వెళ్ళేసాను. పైకి వెళ్ళిన తర్వాత నా రెగ్యులర్ యోగా, మెడిటేషన్, గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. నేను మెయిన్గా ఇక్కడ ఓం చాంటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇంకా చెప్పాను కదా, గర్భరక్షాంబిక స్తోత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. లోపల బేబీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. గర్భరక్ష స్తోత్రం అని చెప్పేసి యూట్యూబ్లో మనకి చాలా ఉంటాయి. ఇంకా క్యాట్ కౌ మెథడ్, ఇంకా మన పురాతన కాలంలో మమ్మీ వాళ్ళు చేసే కొన్ని పనులే ఎక్సర్సైజెస్గా ఈ ప్రెగ్నెన్సీలో చేసుకోవాలన్నమాట. ఇన్ డీటెయిల్గా నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఫేస్ యోగా కూడా చేస్తున్నాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతాం కదా, ఫేస్ చాలా చేంజ్ అయిపోతుంది. సో దానికోసం ఫేస్ యోగా కూడా చేసుకుంటే బెటర్ అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా 7కి అలా కిందికి వచ్చేసాను. కిందికి వచ్చేసి ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని సోక్ చేసి పెట్టేస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ చపాతీ ఉంటే నైట్ది ఇంకా నాకు ఆకలి వేసేస్తుంది బాగా, మార్నింగ్ లేస్తున్నా కదా, అది ఛాయ్లో తినేసాను. అండ్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. ముగ్గులు వేసేసిన తర్వాత ఇక్కడ మా విరాజ్తో ఆడుకుంటున్నాను అన్నమాట. నేను ఈ ప్రెగ్నెన్సీలో బాగా ఏం ఫీల్ అవుతున్నా అంటే, మా విరాజ్ని అప్పుడే మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎంతున్న ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది కదా, అంటే డబల్ చేయాల్సి వస్తుంది అన్నమాట ప్రేమని. సో అందరు ఇలానే అనుకుంటారా సెకండ్ టైం మామ్స్? చెప్పండి నాకు. ఈరోజు జ్యూస్ వచ్చేసి కొంచెం గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ టైప్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేశాను. రెగ్యులర్గా ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. జ్యూస్ మాత్రం పక్కా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి స్కిప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాన్ని దద్దోజనం చేసేస్తున్నాను. సో డైలీ మనకి ఫ్యాన్సీ బ్రేక్ఫాస్టే చేయాలని అవసరం ఏం లేదండి. ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా మనం సింపుల్గా ఒక డేని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా జ్యూస్ తీసుకున్నాను కదా, డే మొత్తం కావాల్సిన న్యూట్రిషన్స్ అంతా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన జ్యూస్ ఉంది కదా, ఆ పేస్ట్లోనే బియ్యం పిండి యాడ్ చేసేసుకుంటే మంచి ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. ఇక్కడ నేను బీరకాయ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ హెయిర్ సీరం కూడా ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను. కరివేపాకు, మెంతులు, ఉల్లిగడ్డ పొట్టుతోటి మంచి హెయిర్ సీరం రెడీ అయిపోతుంది. ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా అవుతుంది అన్నమాట ఈ ప్యాక్ తోటి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా. పెసరపప్పు, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇదే అన్నమాట ఈరోజు లంచ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెసర్లు నానబెట్టేసాను, నెక్స్ట్ డే కోసం మొలకెత్తిస్తాను. వాటినే నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తాను. వీక్ మొత్తంలో ఒకరోజు నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో అది అన్నమాట ఇది ప్రిపరేషన్. అండ్ ఇక్కడ నేను మధ్యాహ్నం వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండ్ దోసకాయ పచ్చడి ఉంటే దాంతో లంచ్ కంప్లీట్ చేసేసాను. నైట్ ఇంకా విరా చాలా క్రాంకీ చేస్తుంటుండే. సో మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత నైట్ ఇంకా నేను ఏం చేయలేకపోయాను. సో టిఫిన్ తెప్పించుకున్నాను. ఇక్కడ బోండా తినేసాను. సో ఇదన్నమాట, బుక్ చదివేసి పడుకున్నాను. ఓకే, బాయ్ బాయ్.